ప్లేట్లో పిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా. మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. పిండిని అయితే జారుగా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు వేసుకుంటే ఉండ కట్టుతుందనేసి నేను ఇక్కడ కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే జారుగా కలుపుకుంటున్నాను. ఇలా ఎక్కడైనా ఉండలు ఉంటే ఇంకా ఇలా స్పూన్ తోటి మనం బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆ ఉండలు ఈ పిండిలో కరిగిపోతాయి. ఇంకా చేయితో బాగా కలిపేస్తే ఉండలు లేకుండా బాగా కలిసిపోతుందనేసి నేను ఇక్కడ చేయితో అయితే కలుపుతున్నాను. ఈ విధంగా మనకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనకు పిండి బాగా నానుతుంది. ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది మనకు. ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇలా చిటపటమన్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా మనకు ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో బాగా కలిపేసుకుందాం. ఇది కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే చాలు మనకు. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా వేసి బాగా కలిపేసుకుందాం. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా ఉన్న క్యారెట్ ని అయితే వేసుకోవాలి. ఒకటైతే తీసుకున్నాను చిన్నది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా. ఇంకా ఇక్కడ ఒక ఆలును కూడా తీసుకున్నానండి, చిన్నగా తురిమేసుకొని. ఇంకా ఇప్పుడు ఈ ఆలును కూడా వేసుకోవాలి. వాటర్ అయితే బాగా ప్రెస్ చేసుకొని బాగా పిండేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ను కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఈ మసాలాలన్నీ వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుందాం ఇలా. ఇప్పుడు వీటిని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, 70 to 80% కుక్ అవుతే చాలు మనకు. ఇంకా మనకు ఒక 70% అయితే బాగా కుక్ అయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి దీన్ని అయితే. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు పిండిని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంది మనకు పిండి అయితే. ఎక్కడైనా లోపల ఉంటలు ఉంటాయండి. ఉంటలు ఉంటాయి అనేసి నేను ఇక్కడ స్ట్రైనర్ లో అయితే వడబోస్తున్నాను. ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని కింద పైన స్ట్రైనర్ పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత పిండిని అయితే ఇలా ఈ స్ట్రైనర్ లో వేసుకోవాలి. ఇంకా ఇలా స్పూన్ తోటి అనేసుకోవాలి. మనకు కింద అయితే బాగా వస్తుంది లిక్విడ్, పైన ఉండలు ఉండిపోతాయి మనకు. కింద అయితే లిక్విడ్ టైప్ అయితే వస్తుంది మనకు. ఇంకా ఇలా మొత్తం స్ట్రైనర్ లో అయితే వడబోసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకు పిండి అయితే ఉండాలి. ఇంకా ఎక్కడ ఉండలు అయితే ఉండదు, ఎందుకంటే స్ట్రైనర్ లో వడబోసుకున్నాం కాబట్టి. ఇంకా చూడండి, మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలి. లైన్ కి ఎక్కడ పిండి అయితే ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్ ఉన్నట్టు మనకి పిండి అయితే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాంటి ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలాంటి బ్రష్ తోటి గాని చేతితోటి గాని మొత్తం ప్లేట్ మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ముందుగా ఈ పిండిని ప్లేట్ లో వేసే ముందు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒక పావు గరిటె పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకోకూడదు. ఇప్పుడు ఈ పిండిని వేసుకొని ఇలా చేతితోటి బాగా ఇలా అనేసుకోవాలి. మొత్తం ప్లేట్ కి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఇలా ప్లేట్ మొత్తం అనేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా ఇలా అనేసుకోండి. స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ నేను వాటర్ కూడా పెట్టేసుకున్నాను. వాటర్ కూడా మనకు బాయిల్ అవుతుంది. ఇంకా ఇలా స్లిమ్ లో పెట్టేసుకొని ఇలాంటి చిల్లుల గిన్నె అయితే ఉంటుంది కదా మన ఇంట్లోన,
ఇప్పుడు ఇలాంటి చిల్లుల గిన్నె అయితే ఈ కడాయి పైన పెట్టేసుకోవాలి. ఇంకా ప్లేట్ లో వేసి పిండిని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ ప్లేట్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒక 30 to 40 seconds వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి. మనకు అదే స్టీమ్ అయ్యే లోపల ఇంకొక ప్లేట్ లో అయితే ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను మీకు. ఇలా ఒక పావు గెరిటె పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పావు గెరిటె పిండిని వేసుకొని సేమ్ అలానే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ప్లేట్ కి మొత్తం అప్లై అయ్యేలాగా ఇట్లా ప్లేట్ కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఎక్కువ అనిపిస్తే మీకు ఒకవేళ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవచ్చు. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. మనం పావు గెరిటెనే పిండి అయితే తీసుకోవాలి. హాఫ్ గెరిటె అట్లా వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసుకున్న ఎక్స్ట్రా పిండి అయితే వస్తుంది కదా, అది దాన్ని వంపేసుకోవాలి పిండిలోకి. మనం ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడ తడి ఉండకూడదు అస్సలు పిండి అనేది. చూడండి, ఇంకా ఇది మనకు స్టీమ్ అయినట్టు ఇది బయటకైతే తీసుకుంటున్నాయి ఇప్పుడు. ఇంకా మనం ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా దీనిపైన ప్లేట్ అయితే ముచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న చాక్ అయితే తీసుకొని ఇలా ఇలా గీత అయితే మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసాక ఇంకా సైడ్ కి కొంచెం ఇలా చాకుతోటి లేపిన తర్వాత ఇలా నిదానంగా మొత్తం ఇలా చుట్టూగా ఇలా ఫస్ట్ లూజ్ గా చేసుకోవాలి. ఇలా లూజ్ గా చేసుకుంటే మనకి ఎక్కడ క్రాక్స్ అయితే రాదు, ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇంకా వేరే ప్లేట్ తీసుకొని ఇంకా దీనిపైన పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకొకటి వేసుకుంటాం కదా, అతుక్కోకుండా ఉండడానికి కొంచెం పైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుందాం బ్రష్ తోటి. ఇంకొకటి మనం వేసుకుంటే అతుక్కోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇంకా మరి పిండి అయితే ఈ ప్లేట్ లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు చూపించాను కదా, సేమ్ అలానే ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఒక 30 to 40 seconds వరకు అయితే పెట్టుకోవాలి చాలు. ఇంకా నేను ఇక్కడ ముందుగా మరొక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీన్ని కూడా ఇలా నైఫ్ తోటి ఇలా ఘాట్ అయితే పెట్టేసుకుందాం. ఇలా బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. మనకి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇలా తీసేస్తున్నాను చూడండి. ఇలా నిదానంగా తీసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా ఇలా వేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం ముందుగా ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా దానిపైన అయితే వేసుకుంటున్నాను దీన్ని. చూడండి ఇంకా ఇలా వేసుకోవాలి. ఇంకా దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. మనకు ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి కేవలం ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ దాకా మైదా అయితే తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం. కొంచెం థిక్నెస్గానే ఉండాలి, అంత పలచగా అయితే ఉండకూడదు. ఇంకా ఈ విధంగా అయితే ఉండాలి మనకు. ఇంకా ఒకటైతే ఒక లేయర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం అన్ని కాయగూరలు అయితే మగ్గించుకున్నాం కదా, ఆ మగ్గించుకున్నది 1 స్పూన్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఈ లాస్ట్ నుంచి ఇలా ఇక్కడ బాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక రోల్ అయితే చుట్టేసుకుందాం. ఇంకా మనం ముందుగా పిండి అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కొంచెం పిండి అయితే వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చివరి నుంచి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఈ అడ్జస్ట్లు కూడా మనం పిండి అయితే అంటించుకుందాం. ఇంకా ఈ చివరి నుంచి ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఈ చివరి నుంచి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ఊడిపోకుండా అతికించుకుందాం. ఇంకా మళ్ళీ ఇలా ఇంకొకసారి చుట్టేసుకోవాలి నిదానంగా. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి.
ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది మనకు. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇంకా ఒక్కొక్కటి ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇంకా నాకు ఇక్కడ ఎన్ని పడితే అన్ని కడాయికి వేసుకున్నాను. వెంటనే కదపకూడదు. 1 నిమిషం తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా 1 నిమిషం తర్వాత అయితే ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా. ఇవి ఎప్పుడు తింటూ ఉంటాము. బయట తినకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ స్ప్రింగ్ రోల్స్ అయితే. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా దీన్ని సాస్ తో గానీ సర్వ్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి మనకు. చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఎందుకంటే మనం ముందుగానే కొంచెం ఫ్రై చేసుకొని అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా సాస్ లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.